ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పదవులు కాపాడుకోవడం కోసమే ప్రయత్నిస్తారని ఆరోపించారు. ఇక డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ పెత్తందారు పార్టీ అని, పేదలను దోచి అదానీ అంబానీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి విజన్తో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని తెలిపారు. రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు రేవంత్ రెడ్డి కుల సర్వే చేశారని, రానున్న రోజుల్లో బీజేపీ విధానాలు ఎండగడతామని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు. జనగణలో కులగణన చేస్తా ఉన్నారంటే ఆ గొప్పతనం ఓడిది తెలంగాణ ప్రభుత్వంది, రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ కులగణన చేశాం కాబట్టి కనువిప్పు కలిగి కేంద్రంలో కూడా చేస్తానని చెప్తున్నటువంటి మాట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా కార్యక్రమాలు ముందు మనం చేయాల్సి ఉంది. ఈ దేశానికి సరైన నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణబద్దులై పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మెజార్టీ అసెంబ్లీ సీట్తో పాటు మెజార్టీ పార్లమెంట్ సీట్ గెలుచుకుంటాం. తద్వారా రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రి చేసేందుకు అన్ని అవకాశాలు ఛేదించుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక్కసారి రోహిత్ గారికి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ, చిన్న వయసులో పెద్ద పదవి వచ్చింది. ఇలాంటి గొప్ప అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. నీకు ఈ అవకాశం వచ్చింది, మా అందరి ఆశీర్వాదం, మా అందరి సహకారం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటుంది. కాబట్టి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నువ్వు పాస్ కావాలని కోరుకుంటూ నీకు మరొక్కసారి అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.